నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టుడే. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందపవర్, జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆశీస్సులతో ఈ ప్రాంతం నుంచి 7 సార్లు 2011లో మేము దీని గురించి పని మొదలుపెట్టాం. అంటే అప్పుడు నేను హౌసింగ్ మినిస్టర్. ఇప్పుడు ఖర్చు పెట్టబోయేది కానీ మొత్తం ప్రాజెక్టు సుమారు 125 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం. 2001 ఫ్లాట్. అయితే ఇది నేను మొదలుపెట్టింది డేట్ ఆఫ్ గ్రౌండింగ్ 13 డిసెంబర్ 2013. భూసేకరణ చేసి టెండర్లు పిలిచి డేట్ ఆఫ్ గ్రౌండింగ్ 13/12/2013. అయితే అప్పుడు 60-70% పని అయిపోయింది. కానీ 6 నెలల తర్వాత జూన్లో వచ్చిన ఆనాటి ప్రభుత్వం మరి అనేక మార్లు నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా రిప్రజెంట్ చేసిన మరి వాళ్ళకి అర్థం కావాలనే కారణం ఏమో కానీ ఈ యొక్క ఇండ్లని అబాండన్ చేసేసారు, వదిలేశారు. అసలు అబాండన్ చేయడమే కాదు, ఈ ఇండ్ల మధ్యలో డబ్బు యాడ్ చేసేసారు. అయితే 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది వాస్తవం. మరి అయితే మేము తిరిగి అధికారంలో వచ్చిన వెంటనే మరి ఇది నిరుపేదలకి, ఇండ్లు లేని వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, రైస్ మిల్ వర్కర్లకి ఇది ఒక ఆశ్రయం కల్పించాలి, ఒక షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో తిరిగి మేము పనులు మొదలుపెట్టి మేము అధికారంలో వచ్చిన తర్వాత 29 జనవరి 2024. అంటే గుర్తుపెట్టుకోండి ఎంత ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది పనులు చేయించిన అంటే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7. మరి తిరిగి పనులు మొదలుపెట్టడానికి జియో ఇచ్చింది జనవరి 29, 24. ఆనాడు అంతకుముందు మంజూరైన పనులు కాకుండా మరోసారి 75 కోట్లు మంజూరు చేసినాం. మరి అదేవిధంగా ఇండ్లు నిర్మాణమే కాదు, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్నల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కూడా ప్రభుత్వం నుంచే మంజూరు చేసినాం.
నువ్వు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్, ఇండ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కాస్ట్, భూమి యొక్క విలువ తీసుకోకుండా ఇది 120,000 కోట్లు. మీరు భూమి విలువ తీసుకుంటే ఇప్పుడు ఎకరం కోటి రూపాయలు ఉంటుంది అయినా అసలు ఇప్పుడైతే ఈ భూసేకరణ కూడా అసలు ఆ రోజు మేము పైసలు డైరెక్ట్ గా దేవునికి దేవస్థానికే డిపాజిట్ చేసినాం. మరి సరే ఈరోజు నేను వర్క్ ఏ స్టేజ్కి వచ్చింది, ఏ ఫ్లాట్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అదేవిధంగా సివరేజ్ లైన్ పరిస్థితి ఏంటిది, ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిస్థితి ఏంటిది, ఇంటర్నల్ సిసి రోడ్స్ పరిస్థితి ఏంటి, ఎలక్ట్రిఫికేషన్, ఇంటర్నల్ వాటర్ పైప్ లైన్, సమ్ సైడ్ డ్రైన్స్, ఇవన్నిటి గురించి పరిశీలన చేసినాం. మరి అన్ని శాఖల అధికారులతో కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మీకు ఈరోజు ముఖ్యమైన విషయం తెలియజేస్తుందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇండ్ల పథకం ఒక హైయెస్ట్ ప్రయారిటీ పథకం. మేము ఇప్పుడు 22,000 కోట్లతో ఈ స్కీమ్ మొదలుపెట్టినాము. ఇప్పుడు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అన్ని కాన్స్టిట్యున్సీ లాగా 3,500 ఇండ్లు వస్తాయి. అది కాకుండా ఇది ఎందుకంటే ఇది అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2,160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ, కమిటీ చైర్మన్ గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎంపీఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషియరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. తర్వాతనే హుజూర్ నగర్ మండలం. సో మొదటి విడతగా ఇనాగ్రేషన్ వరకు ఈ వారం రోజుల్లో 1000 కుటుంబాలు, లబ్ధిదారుల కుటుంబాలు ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు కూడా నేను షేర్ చేస్తున్నట్టే, దయచేసి ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా, నిజాయితీగా ఉండే విధంగా మన అందరం చూసుకుందాం. ఏ ఒక్కరు కూడా ఇది నా మనిషిలో, నీ మనిషిలో అని చేస్తే నేను 15 ఏళ్ళ చేసిన కష్టం ఒకటే అపాస్పార్ అయిపోతుంది. ఓకే, ఇది నేను ఏ రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదు. ఇది మరి ఒక ప్యాషన్తో, ఇది సమాజానికి మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పే ఉద్దేశంతో మీరు ఆలోచన చేయండి. నేను ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిలో ఈ పనులు మొదలు పెడితే
నేను మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కేబినెట్ మంత్రిగా పనులు కొనసాగించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా మార్చి మొదటి వారంలో ఇది ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇది మెయిన్. ఇది ఈరోజు నేను వచ్చిన ఉద్దేశం ఇదే. ఈ యొక్క హౌసింగ్ కాలనీ పర్సనల్గా చూసి ఇండ్లు ఎడవరకు వచ్చినాయి, సీసీ రోడ్ ఎడకు వచ్చినాయి, కరెంటు విషయం ఏంది, నీళ్ల విషయం ఏంది, డ్రైనేజ్ విషయం ఏంది, ఎస్టీపీ విషయం ఏంది, మరి బెనిఫిషరీ సెలక్షన్ విషయం ఏంది, ఇవన్నీ రివ్యూ చేసి సైట్ మీద రివ్యూ చేసి మరి నేను ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్చి మొదటి వారంలో అని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నా. మరి మొత్తం